బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో సక్సెస్ స్కూల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సక్సెస్ స్కూల్ ముట్టడికి యత్నించాయి హిందూ సంఘాలు, బీజేపీ నేతలు. ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సైదాబాద్ సక్సెస్ స్కూల్లో కల్మా వివాదం ప్రస్తుతం పెను దుమారాన్ని రేపుతుంది. సెకండ్ క్లాస్ స్టూడెంట్ కు కల్మా చదవాలని హోంవర్క్ ఇచ్చింది స్కూల్. స్టూడెంట్ డైరీలు కల్మా, సూరా ఫతేహీ చదవాలని ఆదేశాలున్నాయి. ఖురాన్ చదవమని చెప్పడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్కూల్కు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీశారు విద్యార్థి తల్లిదండ్రులు. ఘటనకు కారణమైన టీచర్ ఆయేషాను సస్పెండ్ చేశారు ప్రిన్సిపల్. సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అవుతూ ఉన్నారు. బలుపెక్కి బరితెకించి బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఘటనలను హిందూ సమాజం ఖండించాలంటూ ఉన్నారు బండి సంజయ్. సెక్యులర్ సంఘాలు ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ ప్రశ్నను సంధించారు ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గత కొద్ది గంటలుగా ఈ వివాదం చినికి గాలివానగా మారుతూ ఉంది. మరియు ముఖ్యంగా ప్రస్తుతం సక్సెస్ స్కూల్ ఈ అంశం సోషల్ మీడియాని ఇటు వైరల్గా మారిన దండంలో, అంటే సోషల్ మీడియాలో వైరల్గా మారిన దండంలో అతిశయోక్తి లేదు. అక్కడ మీరు చూడొచ్చు, కొంతమంది విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. విద్యార్థి స్టూడెంట్ అండ్ పేరెంట్స్ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో మాట్లాడుతున్నారు. మీరు చూడొచ్చు, రీడ్ సూరా ఫతేహా అండ్ అలాగే కల్మా అని చెప్పి ఇంకొక చోట. ఇది ప్రస్తుతం తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ఎలా చెప్తారు, అది ఎలా మ్యాండేట్ అవుతుంది అంటూ కూడా ఇటు తల్లిదండ్రులు వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది స్కూల్ యాజమాన్యాన్ని. అయితే దీనికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళు ఇచ్చే సమాధానం పట్ల ఎక్కడా విద్యార్థి తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేయలేదు. ఇది ఎంతవరకు సమంజసం, ఇది మీరు ఎలా చేస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నల వర్షాన్ని కురిపించుకుంటూ వచ్చారు. అక్కడ మీరు చూడొచ్చు విజువల్లో, రీడ్ సూరా ఫతేహా అంటూ కూడా, దాంతోపాటు కల్మా అని చెప్పి ఇంకొక చోట, ఇలా రెండు చోట్ల కనిపిస్తూ ఉంటుంది. దీంతో వాళ్ళు ఎలా ఈ అంశం అంటే ఎలా మీరు రాస్తారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా, ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా విద్యార్థి తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇది పెను వివాదంగా మారింది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు సక్సెస్ స్కూల్ ముట్టడికి యత్నించాయి. ఆందోళనకారిని అరెస్ట్ చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆర్టీవీ అక్కడికి చేరుకుని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు అక్కడ పెద్దగా రియాక్ట్ కాని పరిస్థితి మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్న విద్యార్థి సంఘాల నేతలతో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఎక్కడ, ఇన్ఫ్యాక్ట్ ఆ స్కూల్ యాజమాన్యంతో ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. పెను దుమారం రేగుతూ ఉంది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. నేరుగా మా ప్రతినిధి సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్ ప్రస్తుతం అక్కడ ఉన్నారు. సురేష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సురేష్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు రియాక్షన్స్ వస్తున్నాయి, రియాక్షన్స్ చూద్దాం. Unacceptable. I have recorded what you are telling right now. It is mandatory and it is, wait, let me talk. And it is mandatory on every children's book. Then you should also write that Bhagavad Gita is mandatory. Wait, excuse me. पहले भी लिखा था. Strike off क्या है? Previous paper में. I am not going to leave this. నేను మొత్తం మీడియా కిస్తా. It is not mandatory for. నా పేరు సుప్రియా గౌడ్. మా నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. స్కూల్కి వచ్చిండో, ఇంట్లో కూర్చుండో, డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, సెకండ్ క్లాస్ బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్, జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిరు, రీడ్ 1,2 కల్మా అని రాసిరు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిరు. ఓకే, పర్లేదు.
నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిరు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను వెళ్ళి అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్కి మ్యాండేటరీ అని చెప్తున్నారు. అట్లా మ్యాండేటరీ, యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళీ నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది, ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ ఏ 1 2 కల్మా అని చెప్పేసి ఇట్లా ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్లో రాసినారో తెలియదు. ఓకే, మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. అట్లా రాస్తారు. మళ్ళీ వెళ్ళి ఫస్ట్ అడిగితేనేమో రిలీజియస్ ప్రాక్టీస్ అండ్ ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ అన్నది. సెకండ్ టైం అది ఎవరైతే రాసిరో ఆమెనే వచ్చి నేను బై మిస్టేక్ రాసిన అంటారు. అంటే మీరు గడికి పేరు ఇట్లా చేంజ్ చేయడం అసలు కరెక్ట్, అది వాంటెడ్గానే రాసినట్టు నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. ఇది ఇంకా ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే అవుతుందా? ఇంకా సక్సెస్ స్కూల్ సైదాబాద్ ఇంకా వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయి, కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి అసోసియేట్ టైం వాళ్ళు ఎంతమందితో అట్లా ఎన్ని రాస్తున్నారో మనకు అసలు ఐడియానే లేదు. कलमा कैसा पढ़ा देते या का अकबरुद्दीन क्या कर रहा, ये कलमा को कैसा पढ़ा रहा? स्कूल रद्द ये प्रिंसिपल ये स्कूल को रद्द करना, ये प्रिंसिपल को रद्द करना, ये पूरा रद्द करके इसका स्कूल पांच है वो सब लोग ऐसे बात कर रहा, ये अच्छा नहीं है सब। ये कलमा कैसा पढ़ाते? इससे पहले जम्मू कश्मीर में कलमा नहीं पढ़ा तो मर्डर करे, बच्चा कैसा बता रहा क्या? ऐसा बता रहा क्या वो? ये स्कूल पहले रद्द कर, ये स्कूल है सब इनका 5-6 स्कूल है पूरा रद्द कर देना, या कलमा वो पूरा टीचर भी सस्पेंड कर देना। पीछे कौन है इसके ऊपर? इनका पीछे अकबरुद्दीन असदुद्दीन ओवैसी ये पूरा भाग्यनगर में खराब कर ले रहा, भाग्यनगर में రైట్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నేరుగా గ్రౌండ్కి వెళ్ళిపోదాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు ప్రెసెంట్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఇంకా ఆందోళన కొనసాగుతూ ఉందా? ప్రస్తుతం ఆందోళనను అక్కడైతే నిరసనని కంట్రోల్ చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఏమైనా అక్కడికి చేరుకున్నారా? ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అక్కడ సక్సెస్ స్కూల్ దగ్గర? థ్యాంక్ యూ సచిన్. ఏదైతే మాదనపేట సంబంధించి సక్సెస్ స్కూల్ వివాదంలో ఇప్పటికే హిందూ సంఘాలు అయితే భగ్గుమంటున్న పరిస్థితి, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా స్కూల్ టీచర్లు ఇప్పటికే యాజమాన్యం అయితే సస్పెండ్ చేసింది. బట్ హిందూ సంఘాలు కానీ ఇటు బీజేపీ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన